నా పేరు వెంకటేశ్వర్లు. నేను డ్రైవర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని. ముఖ్యంగా ఈరోజు యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి పిఎల్ రాజు గారిని యాజమాన్యం వారు ఇబ్బందులకు గురి చేస్తున్న దాని మీద గేట్ మీటింగ్ జరపబడింది. ఈ కార్యక్రమానికి డ్రైవర్లుగా అన్ని అసోసియేషన్లో ఉన్న డ్రైవర్లు, అలాగే ముఖ్యంగా ఈ డ్రైవర్ అసోసియేషన్ మద్దతు తెలియజేశాం. ముఖ్యంగా ఈ గేట్ మీటింగ్ ఇటువంటి కార్యక్రమాలు జరపడానికి ముఖ్యంగా కారణం యాజమాన్యం వారే. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి కాకినాడ డిపోలో. ఏ సమస్యను ఏ మెమరాండంగా ఇచ్చినా కూడా ఏ రోజు కూడా దేన్ని కూడా వాళ్ళు సమస్యను పరిష్కరించకపోగా ఆ ఒక్క సమస్యల్ని ఎవరైతే లెటర్ పూర్వకంగా ఇచ్చారో దాంట్లో ముఖ్య పాత్ర వహించే వాటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, అలాగే సస్పెండ్ చేయడం, అలాగే డిపో ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే వాళ్ళని కాళ్ళ బేరాలకి తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు. దీంట్లో భాగంగా ఇప్పుడు మేజర్గా అసోసియేషన్లు 2 ఉన్నాయి, ఎన్ఎంయు, ఎంప్లాయీస్. దాంట్లో ముఖ్యమైన వ్యక్తులు అటు 10 మంది ఇటు 10 మంది ఉంటారు. వారు యాజమాన్యం వారికి కొమ్ము గాయడం. ఎందుకంటే వీరు చెప్పింది యాజమాన్యం వారు సూచన తప్పకుండా పాటిస్తూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం. ముఖ్యంగా పిఎల్ రాజు గారిని ఎంప్లాయీస్ యూనియన్లో వారు ఉండేవారు. వారు చేసే నాయకత్వం చూసి చాలామంది డ్రైవర్లు ఆకర్షితులై వారు ఏ టైం అన్నా సరే వచ్చి చేసే కార్యక్రమాలకి ఆకర్షిత ముగ్ధులై వారి యొక్క సేవలను మేము కూడా పొందాలని చెప్పేసి అప్పట్లో ఎంప్లాయీస్ యూనియన్లో బలోపేతం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంప్లాయీస్ యూనియన్లో సభ్యత్వం కట్టి బలోపేతం జరిగింది. కానీ తీరా చూస్తే వారు చేసే తప్పుల్ని ప్రశ్నించడంతో వారిని ఎంప్లాయీస్ యూనియన్ నుండి వారు నువ్వు ఎలాగైతే కనుక ప్రశ్నిస్తే కనుక కుదరదని చెప్పేసి వారిని ఇబ్బందులు గురి చేశారు. అయితే ఈరోజు ముఖ్యంగా రెండో వ్యక్తిగా నేను కూడా ఎంప్లాయీస్ యూనియన్లో ఉండేవాడిని. కానీ వారు చేసే పనులు పైకి వెళ్ళి కిందేమో తొడగొట్టేస్తాం అది చేస్తామని చెప్పి పైకి వెళ్ళి వారు లోపాయకరంగా వారు యాజమాన్యంతో ఒప్పందాలు మాకు నచ్చేవి కాదు. ఆ నచ్చగా మేము ఈరోజు డ్రైవర్ అసోసియేషన్గా నేను యునైటెడ్ వర్కర్స్గా ఆయన బయటికి రావడం జరిగింది. ఈ ఇద్దరు పనిచేసే వ్యక్తుల్ని పట్టుకుని మిగతా వాళ్ళు కూడా చల్లాచెదురు అయిపోతారేమని చెప్పేసి వారు యాజమాన్యం వారితో కుమ్మక్కయ్యి ఇద్దరిని టార్గెట్ చేసి వారిని ఒక 8 నెలలు నన్ను ఒక సంవత్సర కాలం సస్పెండ్ చేసి డిపోలు మార్చడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఒకటే అడుగుతున్నాం, గొంతమ్మ కోరికలు ఏమి కోరట్లేదు, మేము లేనిపోయిన ఏమి అడగట్లేదు. మాకున్న హక్కుల్ని కాలు రాసి హక్కు మీకు ఎవరు ఇచ్చారని మేము అడుగుతున్నాం. మేము అడిగేదల్లా ఒకటే, డ్రైవర్ని నమ్ముకుని బస్సులో కొన్ని వందల మంది వేల మంది జర్నీ చేస్తుంటారు. వాళ్ళు మా ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి అని చెప్పేసి ధైర్యంతో వారు ఎంతో ధీమాగా ధైర్యంగా బస్సులో జర్నీ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం. సరైన మెయింటెనెన్స్ లేక ప్రైవేట్ బస్సులే కాదు, అలాగే ఆర్టీసీ కూడా జరుగుతుంటాయి. కానీ ఆర్టీసీ తక్కువ ప్రసారం జరుగుతుంది, ప్రైవేట్ బస్సు ఎక్కువ బ్లోఅవుట్ అవుతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మీ మీడియా మిత్రుల ద్వారానే కాకినాడ డిపోలో జరిగిన కుంభకోణం కూడా అది వెలుగులోకి వచ్చింది. అలాగే ఎంఆర్లో జరిగిన కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చింది. అలాగే లేడీస్ని వేధిస్తున్నారన్న దాని మీద కూడా అది కూడా వెలుగులోకి వచ్చింది. పైన క్యాష్ కౌంటర్లో జరిగిన అన్యాయం కూడా వెలుగులోకి వచ్చింది. కానీ అధికారులు అయితే ఒక న్యాయం, కార్మికులకైతే ఒక న్యాయం. కార్మికులను అయితే మాత్రం వాళ్ళ చేతిలో పదునైన ఆయుధం ఉంటుంది కాబట్టి సస్పెండ్ రిమూవ్ చేసి ఇళ్ళకి పంపుతారు. వారి కుటుంబం రోడ్డు మీద పడిపోయినా కూడా వారికి ఎటువంటి ఆలోచన ఉండదు. కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అధికారులను కాపాడకుండా వస్తే ఈ యొక్క రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, పట్టించుకుంటున్నారా లేదా? ఈరోజు స్త్రీశక్తి బస్సు మీరు మంచి పథకమే వెలుగులోకి తీసుకొచ్చారు, సంతోషం. మేము ఎంతైనా సరే పని చేస్తాం, ఎంతైనా సపోర్ట్ చేస్తాం. కానీ దానికి తగ్గ బస్సులేయి, దానికి తగ్గ సిబ్బంది ఏరి, దానికి తగ్గ విధి విధానాలు వేయి. దయచేసి మీరు ఎటువంటి పథకం అన్నా అమలు చేయండి, తప్పలేదు. 3 ట్రిప్పులు రెస్ట్ స్టాప్ ఇచ్చేది 2 ట్రిప్పులు రెస్ట్ స్టాప్ చేయండి, సంతోషం. అప్పుడు మనం ఇన్నాళ్ళు అయితే కనుక మనకు ఓఆర్ లేదు, సర్వీస్ లేదని చెప్పేసి మీరే అధికారులు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఈరోజు మనకు ఆ దుస్థితి లేదు. మనకి ఎంత ఓఆర్ పెరిగిందో, ఎటువంటి ఆదాయం వస్తుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడైనా సరే బస్సులో టికెట్ కొడుతూ కండక్టర్ ప్రాణాలు విడిచినట్టు రోడ్డు మీద బస్సు ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి కొంచెం ముందుకెళ్తే ఆపితే తన్నులు తిన్న డ్రైవర్లని, కండక్టర్లని
ఈ దుస్థితి రావడానికి ఎందుకనో చెప్పేసి మీ అధికారులు ఆలోచన చెయ్యండి. మేము మీ ద్వారా, ఈ మీడియా మిత్రుల ద్వారా మేము నమస్కారం చేసి అడిగేదల్లా ఒకటే, మేము రిటైర్ అయ్యి మా పిల్లలతో సరదాగా ఆనందంగా పనిచేద్దాం అని చెప్పేసి దీంట్లో గవర్నమెంట్లో విలీనం అయినా కూడా ఎంతో కష్టపడి మేము ఈ ఉద్యోగం చేస్తున్నాం. బయట ప్రజల చేతిలో దెబ్బలు తిని చచ్చిపోరనుకో, లేకపోతే మీరు వేధించే వేధింపులు తాళలేక మేము విషం తీసుకుని చచ్చిపోవడానికో దీంట్లోకి రాలేదు. మేము వచ్చే ముందు దీంట్లో చాలా సంతోషంగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నామని చెప్పేసి చాలీచాలని జీతాలు ఇచ్చినా కూడా మేము సంతోషంగా ఆనందంగా చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు వైజాగ్ డ్యూటీ కోసం మీకు తెలుసు అది ఎంత హార్డో తెలుసు మీకు, ఆ వైజాగ్ సిటీలో ఎంత టైం పడుతుందో తెలుసు మీకు. కానీ దాన్ని ఈరోజు నాన్ స్టాప్ను కాస్త మీరు దాన్ని ఒక ప్యాసింజర్ సర్వీస్ మాదిరిగా, ఎక్స్ప్రెస్ సర్వీస్ మాదిరిగా అన్ని స్టాపులు ఆపమని మీకు మీరే నిర్ణయాలు తీసేసుకుని ఎవరితో కూడా సంప్రదించకుండా, ఎందుకంటే కనుక మీకు అటు ఆ భుజాన నౌకలు ఈ భుజాన నౌకలు ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసేసుకోవడం ఇది తగదు అని. అలాగే విజయవాడ సర్వీసులు ఉన్నాయి, ఇంకా సర్వీసులు ఉన్నాయి, కూర్చొని చర్చించండి. మీరు ఆ రెండు యూనియన్లే అసోసియేషన్లే కాదు, మీకు ఆల్రెడీ ఎండి గారు కూడా మీకు వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేశారు. సమస్యలు ఎవరో చెప్పినా సరే పరిష్కరించే విధంగా మనం వారికి అవసరమైతే డైలీ ఎవరు డిఎం అని కూడా పెట్టండి అని చెప్పారు. కాకినాడలో ఏది కూడా జరగట్లేదు. వెహికల్ కండిషన్ చూసుకోండి దయచేసి, ఎందుకంటే మనల్ని నమ్మి ప్రజల ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి. ఎంతో నమ్మకమైన మనం సురక్షితమైన ప్రయాణం ఇస్తామని చెప్పి అంటున్నాం. ఈ మధ్యకాలంలో పిఎల్ రాజు గారు వాళ్ళ వైఫ్ వాయిస్ మెసేజ్ విన్నారు. మీరు దయచేసి ఇగోగులకు పోవద్దు, ఎందుకంటే కనుక ఆవిడ ముందుగా మేలుకోండి, నా భర్తకి రెస్ట్ సరిపోవట్లేదు, 3 గంటలు పడుకుని వెళ్తే నా భర్తే కాదు వెనకలు ఉన్న ప్రాణాలు కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పేసి ప్రాధాయపడ్డారు తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా ఎదిరించట్లేదు. యాజమాని వారు మిమ్మల్ని మేము తప్పు పట్టట్లేదు, కానీ ఆ శంకన ఉన్నవాడు ఈ శంకన ఉన్నవాడు మాటలిని మీరు ఇదిగా ఆలోచన చేసే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ మాటలిని మమ్మల్ని టార్గెట్ చేయడం కాదని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ సెలవు.